ఇక జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కందుల దుర్గేష్ కూడా స్పందించారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఈ వచ్చే జూన్ 1వ తారీఖు నుంచి కూడా సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా సమాచారం. అయితే దీనిపై ఈ నిర్ణయం పైన కూడా ఒక విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా సినిమాటోగ్రఫీ అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన హోం ముఖ్య కార్యదర్శి కూడా దిశానిర్దేశం చేసి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పి కూడా సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. అంటే ప్రధానంగా చూస్తే డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు త్వరలో సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదలకు ముందే థియేటర్లు మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలో దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. అసలు థియేటర్లు మూసివేయాలని చెప్పేసి ఒక ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు, అసలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే ముందరనే ఇలాంటి నిర్ణయించుకునే అంశం పైన కూడా ఏదన్నా రాజకీయ కుట్ర కోణము దాగి ఉందా అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఈ ఎగ్జిబిటర్లు ఎందుకు థియేటర్లు మూసివేయాలని చెప్పేసి నిర్ణయిస్తున్నారు, దీని వెనక పూర్తిగా కారణాలు ఏముందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. దీనిపైన కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆయన మాట్లాడారు. ఫోన్ లో కూడా దీనిపైన కూడా పూర్తిగా ఈ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా మంత్రి కందుల దుర్గేష్ ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు. దీనిపైన సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకు విఘాతం కలుగుతుంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన కందుల దుర్గేష్ ఆదేశించారు. ప్రధానంగా చూసుకుంటే అయితే హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యే ముందు కూడా ఇలా నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా ఏదైనా రాజకీయంగా ఒక కుట్రకోణం దాగి ఉంది అనే యాంగిల్ కూడా చూడాలని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ ఆదేశించారు. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది దుర్గా.